ఈరోజు మ్యాథమెటిక్స్ పేపర్ 2Aలో మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ ఇది స్టార్ట్ చేస్తున్నాము. వెయిటేజ్ ఎంత అంటే వెరీ షార్ట్ 2 మార్క్స్ ఒకటి వస్తుంది. అలాగే లాంగ్ ఆన్సర్స్ నుంచి ఒకటి 7 మార్క్స్ అంటే 2 + 7 9 మార్క్స్. ఇందులో ఇంపార్టెంట్వి ఫార్ములాస్ చెప్తున్నాను. మీన్ డీవియేషన్ ఫర్ అన్గ్రూప్ డిస్ట్రిబ్యూషన్. Mean deviation about the mean is equal to 1/n sigma mod xi minus x bar. Second, mean deviation about median is equal to 1/n sigma mod xi minus median. Next, mean deviation for grouped data. ఇందాక ఇచ్చింది ungrouped data, ఇది grouped data ఫార్ములా. Mean deviation about mean is equal to 1/n sigma fi mod xi minus x bar, where n is equal to sigma fi. Mean deviation about median 1/n sigma fi mod xi minus median, where n is equal to sigma fi. ఇప్పుడు వేరియస్ స్టాండర్డ్ డీవియేషన్ అన్గ్రూప్డ్ డేటా వేరియస్ స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములాస్. సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/n సిగ్మా xi minus x bar whole square, which implies that sigma is equal to square root of 1/n sigma xi minus x bar whole square. నెక్స్ట్ అంటే వేరియన్స్ని సిగ్మాతో డినోట్ చేస్తాం. ఈ సిగ్మా వేరు, ఈ సిగ్మా అంటే సమ్మేషన్. ఇప్పుడు జాగ్రత్తగా గుర్తుకోండి. నెక్స్ట్, వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఏ డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/n sigma fi xi minus x bar whole square, which implies that sigma is equal to square root of 1/n sigma fi into xi minus x bar whole square. ఈ రకంగా వస్తుంది. నెక్స్ట్, స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఏ కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 1/n స్క్వేర్ రూట్ ఆఫ్ n ఇంటూ సిగ్మా fi xi స్క్వేర్ మైనస్ సిగ్మా fi xi హోల్ స్క్వేర్, ఆర్ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు h/n square root of n into sigma fi yi square minus sigma fi yi whole square, where yi is equal to xi minus a by h. Coefficient of variation is equal to sigma x bar sigma by x bar into 100. X bar is not equal to 0. ఇవి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈజీగా అర్థం. Next, find the mean deviation from the mean of the discrete data. మనకి ఇవి ఆల్రెడీ నేర్చుకున్నాము. 6, 7, 10, 12, 13, 4, 12, 16 10th స్టాండర్డ్ అప్పుడు నేర్చుకున్నాము. అర్థమెటిక్ మీన్, తర్వాత మీన్ ఎలా ఫైండ్ చేయాలి అంటే. సో ముందర గివెన్ డేటా తీసుకొని అర్థమెటిక్ మీన్ ఫైండ్ చేయాలి. అర్థమెటిక్ మీన్కి ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఈ అబ్జర్వేషన్స్ తాలూకా సమ్ చేసి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయో అది డినామినేటర్లో వస్తుంది. అంటే సిగ్మా ఎక్స్ బై ఎన్. సిగ్మా ఎక్స్ ఏమో 80 వచ్చింది. అర్థమెటిక్ మీన్ని ఎక్స్ బార్తో డినోట్ చేస్తుంది. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 80/8 అంటే 10. ఇప్పుడు ది డీవియేషన్స్ ఆఫ్ ది రెస్పెక్టివ్ అబ్జర్వేషన్స్ ఫ్రమ్ ది మీన్ ఆర్. అబ్జర్వేషన్స్కి డీవియేషన్స్ అవి ఎలా చేయాలో చూపించవచ్చు. ఇప్పుడు 6 కదా ఫస్ట్ అబ్జర్వేషన్. ఇక్కడ మనకు వచ్చిన అర్థమెటిక్ మీన్ 10. సో 6 to 10. అలాగే సెకండ్ అబ్జర్వేషన్ 7 to 10. నెక్స్ట్ థర్డ్ 10 to 10, 12 to 10, 13 to 10, 4 minus 10, 12 minus 10, 16 minus 10. ఈ రకంగా చేయాలి. మైనస్ 6 minus 10, 7 minus 10, 10 minus 10, 12 minus 10, 13 minus 10, 4 minus 10 ఇలాగా చేస్తే -4, -3, 0, 2, 3, -6, 2, 6. వీటికి యాబ్సల్యూట్ వాల్యూస్ ఎప్పుడు కూడా మాడ్యులస్ ఉంది. యాబ్సల్యూట్ వాల్యూస్ ఏంటవుతాయంటే పాజిటివ్ వాల్యూస్. 4, 6 minus 10, 4 -4 కదా అంటే 4 mod -4 4. 7 minus 10 మైనస్ అంటే దట్ ఈస్ 3. అలాగే 0, 2, 3, 6, 2, 6. ఇప్పుడు రిక్వైర్డ్ మీన్ డీవియేషన్
కావాలంటే వీటి తాలూకా సమ్ అంటే ఎన్ని ఉన్నాయి అసలు మనకి ఇక్కడ అబ్జర్వేషన్ ముందర చూడాలి. 8 ఉన్నాయి. సో సిగ్మా i ఈజ్ ఈక్వల్ టు 1 to n mod xi మైనస్ x బార్ బై n. x బార్ ఆల్రెడీ ఫైండ్ చేస్తాం కదా. mod xi మైనస్ x బార్ అంటే xi అంటే ఇది నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, అందులోంచి ఇది కదా తీస్తున్నాం అంతాను, అదే కదా ఇప్పుడు చేస్తుంది, బై n. దాట్ ఈజ్ ఈక్వల్ సిగ్మా i ఈజ్ ఈక్వల్ టు 1 to 8 అబ్జర్వేషన్స్ కదా, mod xi మైనస్ x బార్ బై n. ఇది ఫార్ములా, అందుకు మాడ్యులస్ తీసుకుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇవన్నీ కూడా యాడ్ చేస్తాం, బై 8 చేస్తాం, చేస్తే ఈ రకంగా వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అలాగే ఇంకొకటి, ఫైండ్ ది మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ ఫర్ డేటా 38, 70, 48, 40, 42, 55, 63, 46, 54, 45. ఇది కూడా అంతే. అథమెటిక్ మీన్ ఫస్ట్ ఫైండ్ చేయాలి. ఎక్స్ బార్ సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు 500/10 వచ్చింది అంటే 50. ఇప్పుడు డీవియేషన్స్ ఆ రెస్పెక్టివ్ అబ్జర్వేషన్స్కి డీవియేషన్స్ ఫైండ్ చేస్తాం. ఎలా చేస్తాము? ఫస్ట్ అబ్జర్వేషన్ మైనస్ అర్థమెటిక్ మీన్ అంటే 50, 38 మైనస్ 50, అలాగే 70 మైనస్ 50, 48 మైనస్ 50, ఈ రకంగా అనమాట. అన్నిట్లోంచి కూడా 50 సబ్ట్రాక్ట్ చేయాలి. చేస్తే అప్పుడు ఏమొస్తుంది? 12, 20, 2, 10, 8, 5, 13, 4, 4, 6 ఇవన్నీ ఉన్నాయి అబ్జర్వేషన్స్. అది చూసుకొని సిగ్మా అంటే 10 అబ్జర్వేషన్స్. సిగ్మా i ఈజ్ ఈక్వల్ టు 1 to 10 mod xi మైనస్ x బార్ బై n. ఇప్పుడు వచ్చినవన్నీ కూడా యాడ్ చేయాలి. అది న్యూమరేటర్ బై 10 నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్, దట్ ఈజ్ ఈక్వల్ టు 8.4. ఈ రకంగా ఫైండ్ చేయాలి. సో ఈ మోడల్కి సంబంధించి 2 ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకొక మోడల్ చూద్దాం. ఫైండ్ ది మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్స్ ఫర్ ది ఫాలోయింగ్ డేటా. ఇక్కడ xi అంటే ఏమిటి, fi అంటే ఏమిటో చూద్దాం. xi అంటే నెంబర్, fi అంటే ఆ నెంబర్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది, హౌ మెనీ టైమ్స్ ఆఫ్ రిపిటేషన్స్. అంటే ఆ 6 అనే నెంబరు 4 times రిపీట్ అవుతుంది, అలాగే 9 అనే నెంబరు 5 times రిపీట్ అవుతుంది. అదన్నమాట. ముందర మనం దీనికి టేబుల్ తయారు చేస్తాం. ఆ టేబుల్లో ఏంటంటే అంటే xiని అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. వాడు ఇలా ఇచ్చేసాడు 6, 9, 3, 12, 15 అని చెప్పి. ఇక్కడ చూడండి ఇంత ఆర్డర్లో లేదు. 3 ఫస్ట్ రావాలి మనకి, అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. 3 రాసి, 6 రాసి, 9 రాసి, 12 రాసి, 13 రాసి, 15 రాసి, 21 రాసి, 22 ఆ రకంగా తయారు చేసుకుంటాం. ఎఫ్ఐలు అన్నీ కూడా వాటికి ఎదురుకుండా ఎఫ్ఐ ఏదైతే ఉందో అవి రాసి, 3కి ఎఫ్ఐ ఏంటి 3, సో 3 రాసు. అలాగే 6కి ఎఫ్ఐ 6 ఎఫ్ఐ 4 రాసు. 9 ఎఫ్ఐ 5, 9 ఎఫ్ఐ 5. 12 ఎఫ్ఐ ఇస్ 2. తర్వాత 13 ఎఫ్ఐ ఇస్ 4, 13 ఎఫ్ఐ ఇస్ 4. తర్వాత 15 ఎఫ్ఐ ఇస్ 5, 15 ఎఫ్ఐ ఇస్ 5. నెక్స్ట్ 21 ఎఫ్ఐ ఇస్ 4, 22 ఎఫ్ఐ ఇస్ 3. ఇప్పుడు ఏం చేయాలంటే సిగ్మా ఎఫ్ఐ క్యాలిక్యులేట్ చేయాలి. దట్ ఈజ్ ఎన్. అదేనా సిగ్మా ఎఫ్ఐ అంటే ఇవన్నీ కూడా యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 30 వచ్చింది, దట్ ఈజ్ ఎన్ అన్నమాట. మీడియన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ nth టర్మ్ అంటే 30 అనమాట బై 2. అది అంటే 15th అబ్జర్వేషన్ మనకు కావాలి. ఈ 15th అబ్జర్వేషన్ ఎలా ఫైండ్ చేస్తాము, దానికి ఈ రకంగా చేయాలి. మనకి ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో అది చూసుకోవాలి. 3 ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది, 3 times. 6 ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది, 6 ఏమో 4 times రిపీట్ అవుతుంది. 6 4 times. 9 5 times రిపీట్ అవుతుంది. నెక్స్ట్ 12 2 times రిపీట్ అవుతుంది. 13 4 times రిపీట్ అవుతుంది. ఇందులో 15th అబ్జర్వేషన్ చూడాలి. 15th అబ్జర్వేషన్ ఇస్ 30. ఆ రకంగా ఇది క్యాలిక్యులేట్ చేయాలి. 15th అబ్జర్వేషన్ ఇస్ 30. ఇది ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఈ టేబుల్లో మిగతా వాల్యూస్ అన్నీ కూడా. సిఎఫ్ అంటే ఏమిటి, క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎలా ఫైండ్ చేస్తామంటే ఇగో 3కి ఎదురుకుంటే 3 ముందర రాసేసుకుంటాం. సెకండ్ వాల్యూ 4 ఉంది కదా, 4 క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎలా ఫైండ్ చేస్తామంటే 4 + 3 అంటే 7. 5కి క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏంటంటే 5 + 4 + 3 అంటే 12. 2 తలకి క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏంటంటే 2 + 5 + 4 అంటే దాని ముందర నెంబర్స్ అన్నీ కూడా యాడ్ చేస్తూ దానికి ఎదురుకుండా వేసుకోవడం.
4 క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 18 వస్తుంది. ఇవన్నీ యాడ్ చేయండి. అలాగే 5 క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 23, 4 క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 27, 3 క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 30. ఇది అయిపోయాక ఇప్పుడు మోడ్ xi మైనస్ m ఈ రకంగా ఫైండ్. మోడ్ xi మైనస్ m అంటే xi అంటే 3, m అంటే ఇక్కడ మీడియన్ ఫైండ్ చేసాం కదా 15th అబ్జర్వేషన్, అదేంటి 13. సో 3 మైనస్ 13, మోడ్ 3 మైనస్ 13. అలాగే నెక్స్ట్ xi 6, మోడ్ 6 మైనస్ 13. అలాగే 9 మైనస్ 13, 12 మైనస్ 13, తర్వాత 13 మైనస్ 13. అలాగే మోడ్ xi మైనస్ m ఫైండ్ చేస్తాం ఇవన్నీ. నెక్స్ట్ లాస్ట్ కాలం ఏంటంటే fi ఇంటూ మోడ్ xi మైనస్ m. fi అంటే 3 ఇవి కదా, 3, 4, 5, 2 ఇవన్నీ. fi ఇంటూ మోడ్ xi మైనస్ m అంటే 3 ఇంటూ 10 30. నెక్స్ట్ 4 ఇంటూ 7 28. నెక్స్ట్ 5 ఇంటూ 4 20. నెక్స్ట్ 2 ఇంటూ 1 2. నెక్స్ట్ 4 ఇంటూ 0 0. ఈ రకంగా అన్నీ కూడా fi ఇంటూ మోడ్ xi మైనస్ m ఫైండ్ చేస్తాం. ఇవన్నీ యాడ్ చేస్తే fi ఇంటూ మోడ్ xi మైనస్ m యాడ్ చేస్తే 149. మనకి ఇప్పుడు ఫార్ములా మీన్ డీవియేషన్ అబౌట్, ఇది ఫార్ములా మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్. మీడియన్కి మీన్ డీవియేషన్ ఫైండ్స్. మీన్ డీవియేషన్ దట్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా fi మోడ్ xi మైనస్ m బై n. దట్ ఈజ్ ఈక్వల్ టు 149 కదా లాస్ట్ కాలంలో. సిగ్మా fi ఇంటూ మోడ్ xi మైనస్ m ఈజ్ 149. సో 149 బై n. n ఇక్కడ తెలుసు కదా మనకి, n అంటే n బేస్ 30. సిగ్మా fi ఈజ్ n, సో దట్ ఈస్ 30. దట్ ఈజ్ ఈక్వల్ టు 4.966. దట్ ఈజ్ ఈక్వల్ టు అప్రాక్సిమేట్లీ 4.97. ఈ రకంగా మనం ఫైండ్ చేయాలి మీన్ డీవియేషన్ అబౌట్ మీడియం. ఈ రకంగా ఫైండ్ చేస్తాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మోడల్. ఈ రకంగా వస్తుంది. ఇది చేసి చూపించాను, క్లియర్గా ఇవ్వలేదు ఇక్కడ, అందుకని చెప్పి మళ్ళీ నేను చేశాను. ఇది థ్యాంక్ యూ.